surely goodness and love will follow you all the days of your life. నిశ్చయముగానే మీ బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. Psalm 23 and verse 6. 23వ కీర్తన 6వ వచనం ప్రకారం. In another translation it says, goodness and mercy will follow you. మరో తర్జుమాలో కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక అని వ్రాయబడి ఉన్నది. God's mercy, దేవుని యొక్క కటాక్షము, people's mercy, మనుషుల యొక్క కనికరము, your family members' mercy, మీ కుటుంబస్తుల యొక్క కనికరము చొప్పున, even the mercy of your enemies will come to you. మీ యొక్క శత్రుల ద్వారా కనికరం కూడా లభిస్తుంది. Do not be afraid. కనుక భయపడకండి. Do not be afraid. కనుక భయపడకండి. Goodness will come. క్షేమము మిమ్మల్ని వెంబడిస్తుంది. Psalm 100 and verse 5 says, 100వ కీర్తన 5వ వచనం తెలియచేస్తూ ఉన్నది. God is good and his mercy endures forever. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. In everything. అన్ని విషయాలలో. James 1:17 says, యాకోబు పత్రిక 1:17వ వచనం, every good and perfect gift comes from the Father of light. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తున్నది. He will never allow any darkness to come to you. మనలోనికి ఎలాంటి అంధకారాన్ని ఆయన అనుమతించడు. Everything will be full of light in your life. మీ జీవితం సమస్త విధమైన వెలుగుతో నింపబడుతున్నది. In Matthew 7:11, మత్తయి సువార్త 7:11 ప్రకారం Jesus says, ప్రభువైన యేసు సెలవిస్తున్నారు, if you parents can give good gifts to your children, even though you are evil people, how much more the God of goodness will give you the good gifts from heaven. చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నిరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. Surely God will give you good gifts. నిశ్చయంగా దేవుడు మంచి ఈవులను దయచేస్తూ ఉన్నాడు. Jeremiah 32 and verse 40. ఇర్మియా గ్రంథం 32:40 ప్రకారం, God will never stop doing good to you. దేవుడు మేలు చేయక మానడు. We thank God for being with us all through this year. ఈ సంవత్సరం అంతా మీరు మాతో కూడా ఉన్నారు. అందును బట్టి దేవునికి వందనములు. His goodness ఆయన కనికరం and his mercy has followed us. ఆయన కృప మిమ్మును వెంబడించునుగాక. Lamentation 3:22 says, విలాప వాక్యములు 3:22 వచనం సెలవిస్తుంది, we are not consumed because of the mercy of God. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. Sin could not devour us. పాపం మనల్ని నాశనం చేయలేదు. Sickness could not devour us. వ్యాధి మనలను నశింప చేయలేదు. Evil people could not devour us. మనుష్యులు మనల్ని నశింప చేయలేదు. Devil could not devour us. అపవాది మనలను నశింప We have చేయలేదు. been more than a conqueror మనం అత్యధిక విజయాన్ని పొందుచున్నాం because of the love of God. ఎందుకనగా దేవుని ప్రేమను బట్టి, Mercy of God. దేవుని యొక్క కనికరమును బట్టి. It has been new every morning this year. ఈ సంవత్సరం ప్రతి ఉదయాన నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. Let's praise the Lord. దేవుణ్ణి స్తుతించండి. It will come to you even in the new year. ఈ నూతన సంవత్సరం అది మీ వద్దకు వస్తూ ఉన్నది. Shall we spend a few minutes praising the Lord? కొద్ది నిమిషాలు దేవుణ్ణి మనము స్తుతించుదామా? Father, we are so grateful to you. ప్రభువా, మేము కృతజ్ఞులమై ఉన్నాం. You made goodness to come and removed all the evil from our lives, Lord. మా జీవితంలో దుష్టత్వాన్ని తొలగించి మాకు మేలు దయచేస్తూ ఉన్నారు. We are grateful. మేము కృతజ్ఞులం. Grateful. మేము కృతజ్ఞులం. Thank you for being with us this whole year. ఈ సంవత్సరం అంతా మీరు మాతో ఉన్నారు. అందరి బట్టి వందనం. Your mercies protected us. తండ్రి, మీ కృప మమ్మను కాపాడినది. Your mercies have made us to see the end of this year. నీ కనికరము చొప్పున ఈ యొక్క సంవత్సరం అంతాన్ని చూడగలుగుచూ ఉన్నాం. Let thy children enter into the new year with all the hope and blessings. తండ్రి, ప్రతి నిరీక్షణతోనూ ఆశీర్వాదములతో మీ పిల్లలు నూతన సంవత్సరంలో ప్రవేశించుదురుగాక. Lord, we give you all the glory. దేవా, సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాం. All the glory. సమస్త మహిమ. We love you, Jesus. యేసయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. We love you, Jesus. యేసయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. We love you, Father. తండ్రి, మిమ్మల్ని We ప్రేమిస్తున్నాం. love you, Holy Spirit. పరిశుద్ధాత్మ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. All three in one God. త్రిత్వములో ఉన్న ఏకత్వము కలిగిన దేవుడు నాయన. We pray that you will be with us మీరు మాతో కూడా ఉండమని ప్రార్థిస్తున్నాం. even in the future. భవిష్యత్తులో కూడా. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Have a wonderful, wonderful, blessed day. అద్భుతమైనటువంటి దినముగా ఉండునుగాక. Praising the Lord. దేవుణ్ణి స్తుతించండి.